మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కీర్తిలోని డొల్లతనాన్ని ఇటీవల కలుషిత తాగునీటి ఉదంతం కళ్లకు కట్టేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి నల్లాల్లో డ్రైనేజీ కలిసి నీరు విషంగా మారింది. ఆ నీరు తాగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 5 నెలల పసికందు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాంతులు విరోచనాలతో వందలాది మంది హాస్పిటల్లో చేరారు. వారిలో పదుల సంఖ్యలో విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఐసీయూలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు మనుషులు. అయితే ఈ ఉదంతం దేశమంతటా సంచలనం రేపింది. ఇంతటి ఘోరానికి బాధ్యులుగా చేస్తూ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది సర్కార్. జోనల్ ఆఫీసర్ తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ ను సస్పెండ్ చేశారు. పర్యవేక్షణ లోపాల కారణంగా ఇన్ఛార్జ్ సబ్ ఇంజనీర్ ను ప్రభుత్వం డిస్మిస్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ సారథ్యంలో త్రిసభ్య కమిటీ వేసింది. ఇండోర్ ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. బాధిత ప్రాంతాల్లో కానీ ట్యాంకర్లతో శుభ్రమైన తాగునీరు అందిస్తున్నారా అని ప్రశ్నించింది. దాంతో ఈ ఉదంతంపై సర్కార్ ఆగమేఘాల మీద స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపై సర్కార్కు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా సవివరమైన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ये लाना बेटा ये